హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తక్కువ టైంలో 10 నిమిషాలలో ఎల్ఐసి పాలసీ ఎలా క్లోజ్ చేయాలి అనే విషయం మాట్లాడుకుందాం. తర్వాత ఈ రిటైర్మెంట్ అవసరాలు రోజు రోజుకు ఎందుకు పెరుగుతున్నాయి, రిటైర్మెంట్ ఫండ్ అవసరం ఎందుకు పెరుగుతుంది అనే విషయం మాట్లాడుకుందాం. ఈ విషయాలు మీరు పార్టీ ముందు మాట్లాడితే మీకు త్వరగా పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు పార్టీ టైం ఇచ్చినప్పుడు మనం పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన మన మాట వినటానికి సిద్ధపడిండు కాబట్టి మనం 10-15 మినిట్స్ మనం మన ఎల్ఐసి గురించి, ఇన్సూరెన్స్ గురించి చెప్తాం కాబట్టి ఆయన వినటానికి సిద్ధపడ్డాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. దానికంటే ముందు అసలు ఈ ప్రపంచంలో దేవుడు ఎంతోమంది ఎసెన్షియల్ పీపుల్, అవసరమైన పీపుల్ని, జనాలను సృష్టించాడు. వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే నడవదు, ఈ ప్రపంచం ముందుకెళ్ళదు. అలాంటి వాళ్ళలో మనకు రైతులు, వ్యవసాయదారులు, వాళ్ళు పంట పండించకపోతే, తిండి లేకపోతే మనుషుల మనుగడ ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. రెండోది డాక్టర్లు, మనకు ఎంతో బాధల నుండి, రోగాల నుండి మనల్ని విముక్తి చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇక మూడోది ఫ్రెండ్స్ మీరే. ఎందుకంటే ఒక రైతు పంట పండించి వాళ్ళ ఆహారాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తే, మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్గా వాళ్ళ కుటుంబానికి అనుకోనిది ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి భద్రత, ఆహార భద్రత కల్పించే వాళ్ళు మీరు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఫ్రెండ్స్. మనం పార్టీ ముందు కూర్చొని మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పాలంటే, మీరు వృద్ధాప్యంలో ఒక 36 లక్షల ఫండ్ మీ దగ్గర ఉండాలి. ఈ 36 లక్షలు ఎందుకంటే మన ఆహారానికి మాత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ స్పాన్ అనేది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 సంవత్సరాల దాకా వెళ్తుంది. సపోజ్ ఒక 40 ఇయర్స్ అతనికి మీరు పాలసీ క్యాన్వాస్ చేసినట్లయితే, ఒక 20 ఇయర్స్ అతనికి 20 ఇయర్స్ తర్వాత ఒక 36 లక్షలు అతను కట్టింది మన ఎల్ఐసి నుంచి వచ్చిన 36 లక్షలు, 72 లక్షలు వచ్చినట్లయితే 60 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు అతను వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరికి ఆహార భద్రత దొరుకుతుంది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టిఫిన్కు ఒక 50 రూపాయలు వేసుకుందాం, మధ్యాహ్నం లంచ్కు ఒక 100 రూపీస్, డిన్నర్కు 100 రూపీస్, 250. మీ స్పౌస్కు కూడా అంతే 250. డైలీ 500 ఖర్చు వస్తుంది. డైలీ 500 అంటే నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000. 20 సంవత్సరాల్లో మీరు కట్టేది 36 లక్షలు కట్టినట్లయితే అప్పుడు 72 లక్షల ఫండ్ మీ రిటైర్మెంట్లో మీకు తయారవుతుంది అని చెప్పండి. ఎందుకంటే నేను చెప్పింది ఆహారానికి సంబంధించిన ఫండ్ మాత్రమే. దాంతోపాటు మనం రిటైర్ అయినప్పుడు మనకు వేరే ఖర్చులు ఎన్నో ఉంటాయి. మనకు కరెంట్ బిల్ ఉంటుంది, హౌస్ మెయింటెనెన్స్, అన్నిటికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ మెడిసిన్స్, వీటన్నిటి మీద ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు మరి వాళ్లకు వేరే ఆదాయం ఉంది, మాకు పొలం మీద ఆదాయం వస్తుంది, లేకపోతే ఇంటి కిరాయిల మీద ఆదాయం వస్తుంది, పిల్లలు మేము చదివిస్తున్నాం అని చెప్పినట్లయితే మీరు చెప్పండి. అవన్నీ వస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోండి, మీరు సంతోషమే. ఎక్కువ డబ్బులు వస్తే సంతోషమే.
ఒకవేళ రాకపోతే మనం ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి. ఎందుకంటే పెద్దలు ఏమన్నారు, కీడెంచి మేలెంచమన్నారు. మన ఆహారానికి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వాళ్ళ ముందు పెట్టండి. ఈ విధంగా మీరు మాట్లాడినట్లయితే డైలీ ఒక ఇద్దరిని మీరు కనీసం మీరు ఈ విషయం చెప్పి క్యాన్వాస్ చేసినట్లయితే వారానికి 14 మంది, 14 వదిలిపెట్టండి, 10 మంది అనుకోండి. వారానికి 5 రోజులు రోజు ఇద్దరిని కలిసారనుకోండి. ఒక 10 మందిలో ఒక ఇద్దరైనా మీకు పాలసీ చేసినట్లయితే మీకు ఎంత బిజినెస్ వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. వాళ్లకు ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. బట్టలు పాతగైనా తొడుక్కోవచ్చు, ఇల్లు పాతదైనా మనం ఉండవచ్చు, కానీ ఆహారం లేని మనిషి ఉండలేడు అని వాళ్ళకి నొక్కి చెప్పండి. అయితే మన ఏజెంట్ మిత్రులు చేసే తప్పు ఏంటంటే ఒక వారం రోజులు తిరుగుతారు, ఒక 10 మందిని కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళు పోస్ట్పోన్ చేసినట్లయితే ఇక వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. కొత్త వాళ్ళ కోసం తిరుగుదాం, కొత్త వాళ్ళని ప్రాస్పెక్ట్ చేద్దాం అనే ఆలోచన ఉండదు. ఇక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుంది మన ఎల్ఐసి ఏజెంట్స్ తోటి. ఒక 10 మంది చేతిలో ఉంటే ఉన్నారు కదా 10 మంది, వాళ్ళతో పాలసీ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత వేరే వాళ్ళది అనుకుంటారు. ఇక్కడే పెద్ద తప్పు జరుగుతుంది. మీరు క్యాన్వాసింగ్ చేయడం అనేది నిరంతర ప్రక్రియ, ప్రాస్పెక్టింగ్ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. రోజు మీరు కొత్త వాళ్ళని కలవాలా, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. నాకు చూడండి, ఈ ప్రపంచంలో మన దేశ జనసాంద్రత చాలా ఎక్కువ. మన చుట్టూ ఎంతోమంది ఎన్నో ఫీల్డ్ వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరితో మంచిగా ఉండి మాటే మాత్రం అంటారు. వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసినట్లయితే మనకు ఎంతమంది దొరుకుతారండి? ప్రాస్పెక్ట్స్ చాలామంది దొరుకుతారు. ఆల్రెడీ పాలసీలు చేసినాం అని చెప్తూ ఉంటారు చాలామంది. నేను మొదటి నుంచి చూస్తున్నా, చాలా రోజుల నుంచి. నేను ఎల్ఐసిలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ప్రతి ఒక్కరు చెప్పేది అంటే ఆల్రెడీ ఉంది సార్ పాలసీ, చేసేసాం పాలసీ. ఎంత కడుతున్నాం అంటే 50,000 కడుతున్నాం అంటారు. సరే, ఒకసారి మీ పాలసీస్ అన్నీ లెక్క చూద్దాం ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళు కట్టేది 30,000, 20,000, 15,000 ఉంటుంది. అది కూడా కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, పాలసీ చేసినా చేయకపోయినా వాళ్ళు ఆల్రెడీ పాలసీలు ఉన్నా సరే చూద్దామండి ఎన్ని ఉన్నాయి పాలసీ చూద్దాం. మీకు సరైన పాలసీలు ఉంటే చాలా సంతోషం. ఒకవేళ లేకపోతే ఎట్లా అనేది మనం మాట్లాడదాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు కొత్త పాలసీలు చేసే ప్రయత్నం చేయండి. రిటైర్మెంట్ ఫండ్ అనేది చాలా 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 అవసరం. మనకు ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత మన మనసులో బాగా సంపాదించాలని మనసులో ఉన్నా కానీ మనకు కొన్ని ఇబ్బందులు మనకు పని చేయకుండా చేస్తాయి. మన ఆరోగ్యాన్ని సహకరించదు. మనం అనుకుంటాం కదా, మన పిల్లల పెళ్ళిళ్ళు అయితే మనం హ్యాపీగా ఉంటాం, మన బాధ్యతలు అయిపోతాయి అనుకుంటాం కదా. అది కానే కాదు. పిల్లల పెళ్ళిళ్ళు అయితే వాళ్లకు పిల్లలు పుడితే ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి మన డబ్బులు మన దగ్గర ఉంటే ఎంతో ధైర్యం. ఒక పెద్ద మొత్తంలో ఒక 70 lakhs, 72 lakhs మన దగ్గర ఉన్నట్లయితే ఎంతో ధైర్యంగా ఉంటుంది అని వాళ్ళకి చెప్పండి. లేదు అంతా కట్టలేము అంటే సగానికి తగ్గించి పాలసీ ఇవ్వండి. మీరు ఈ ప్రక్రియని, మీరు ఈ క్యాన్వాసింగ్ని నిరంతరం చేస్తూ ఉండండి. మనకు ఈ ఫీల్డ్లో మనం నెగటివ్ ఆలోచనలో పడినా, మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా, ఏం చేద్దాంలే ఎల్ఐసి పాలసీలు
అవుతాయా అని ఒక్కసారి మనసులో వస్తే మీరు అక్కడే ఆగిపోతారు. అలా ఆగిపోకుండా మీరు నిరంతరం పనిచేస్తూ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ చిన్న చిన్న వీడియోస్ మీ ముందు తీసుకొస్తున్నా. ఫ్రెండ్స్, మీరు ఏమాత్రం అధైర్యపడకుండా పాలసీలు చేయండి. ఒకడు కాకపోతే ఇంకొకడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు ఈ ఎల్ఐసి ఏజెంట్గా ఉత్సాహంగా పనిచేయాలి. ఏమాత్రం మీలో నిరుత్సాహం రావద్దు అని కోరుకుంటూ మరో వీడియోలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.